బ్లౌజ్ యొక్క లెంత్ 15 ఇంచెస్ తీసుకున్నా, షోల్డర్ విడ్త్ 5.75 తీసుకున్నా, ఆర్మ్ హోల్ లెంత్ 6.25 తీసుకున్నాను. నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే బ్యాక్ నెక్ లెంత్ 9.5 ఇంచ్ తీసుకున్నాను. కింది వైపును కూడా నెక్ విడ్త్ 2.5 ఇంచ్ తీసుకున్నాను. చెస్ట్ మెజర్మెంట్ ఖర్చులతో కలిపి 11.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అలాగే వెస్ట్ విడ్త్ 8 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ డాట్స్ కోసం, అలాగే 2 ఇంచెస్ ఖర్చుల కోసం తీసుకున్నాను. మార్కింగ్ కోసం స్టార్టింగ్లో ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకున్నాను. షోల్డర్ విడ్త్ సేమ్ 5.75 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే ఆర్మ్ హోల్ విడ్త్ కూడా 6.25 ఇంచెస్ తీసుకున్నాను. చెస్ట్ మెజర్మెంట్ కోసం 11.5 ఇంచెస్ సేమ్ మార్కింగ్ చేసుకున్నాను. కానీ వెస్ట్ పార్ట్లో మాత్రం 11 ఇంచెస్ మార్క్ చేసుకొని మళ్ళీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను, స్ట్రైట్ కటింగ్ కాబట్టి. చెస్ట్ షేప్ తీయడం కోసం రెండు చివర్ల 2.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాను. రెండు చివర్ల 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. అలాగే కింది వైపు నుంచి 1.5 ఇంచ్కి ఒక మార్జిన్ గీసుకున్నాను. ఇప్పుడు ఆ మార్జిన్ మీద మనం మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకుంటాం. 4.25 విడ్త్తోని ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ మెయిన్ డాట్ 1 ఇంచ్ విడ్త్ ఉండేలాగా అటువైపు 1 ఇంచ్ ఇటువైపు 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం. మెయిన్ డాట్ లెంత్ 2.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాను. హ్యాండ్స్ కటింగ్లో హ్యాండ్స్ యొక్క లెంత్ 11 ఇంచెస్ విడ్త్ 10 ఇంచెస్ తీసుకున్నాను. డౌన్ 4 ఇంచెస్కి తీసుకున్నాను. హ్యాండ్ ఓపెనింగ్ 5.5 ఇంచ్. అలాగే స్టార్టింగ్లో కర్వ్ తీసుకోవడానికి 2.5 ఇంచ్కి ఫస్ట్ మార్క్ చేసుకున్నాను. తర్వాత 1 ఇంచ్కి మార్క్ చేసుకొని కర్వ్ డౌన్ చేసుకున్నాను. షేప్ బెల్ట్ మెజర్మెంట్స్. షేప్ బెల్ట్ స్టార్టింగ్ నేను 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇంకో చివర 3.5 ఇంచ్ తీసుకున్నాను. అండ్ మధ్యలోకి ఒక 4.2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ 3 ఇంచెస్కి డౌన్ తీసుకున్నా. షేప్ బెల్ట్ టోటల్ విడ్త్ 11 ఇంచెస్ తీసుకున్నాను. మనం కటింగ్ చేసుకున్న బ్లౌజ్ పార్ట్స్ అన్నీ ఒకసారి చూద్దాం. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, అండ్ ఇది షేప్ బెల్ట్, ఇది హ్యాండ్స్, ఇది నడుం పట్టి వేయడానికి బెల్ట్, హుక్స్ పట్టి కాజా పట్టి.